ఎగ్ ఎన్నో పోషక విలువలను మనకు అందించే ఒక అద్భుత ఆహారం. సో ఈ ఎగ్ రోజు తీసుకోవచ్చా? దాంట్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుందంట కదా, దాంట్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అసలు మేము తినచ్చా? డయాబెటిక్ వాళ్ళు తినచ్చా? ఒబైస్ వాళ్ళు తినచ్చా? అసలు ఈ గుడ్డు అనేది ఎవరు తినొచ్చు, ఎవరు తినకూడదు అని చాలా మందికి సందేహాలు ఉన్నాయండి. ఆ సందేహాలన్నిటికీ ఈ రోజు మనం ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేద్దాము. దిస్ ఇస్ శశి ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో అసలు వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే, ఎగ్ అనే దాంట్లో మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, దాంతో పాటు కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఒక ఎగ్ అనేది వచ్చేసి మనకి 50 grams to 60 grams వెయిట్ అనే ఉంటుందండి. సో ఈ ఎగ్, హోల్ ఎగ్ మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తామో అప్పుడు మనకి 150 to 200 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. దాంతో పాటు మనకి మంచిగా ఒక 6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే 6 grams ఆఫ్ ఫ్యాట్ కూడా వస్తుంది. మనకి ఒక 50 grams ఆఫ్ ఎగ్ తీసుకున్నప్పుడు 185 mg ఆఫ్ కొలెస్ట్రాల్ అనేది వస్తుంది. ఈ కొలెస్ట్రాల్ మనకి రోజు మొత్తం కావాల్సిన దాంట్లో కంటే సగం కంటే కూడా తక్కువ అండి. సో ఎక్కువ కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది గుడ్డు నుంచి అని చెప్పి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ గుడ్డు నుంచి వచ్చే ఫ్యాట్ కూడా మనకి హెల్దీ ఫ్యాట్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎగ్ తీసుకుంటారు, ఎగ్ వైట్, దాంట్లో యోక్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఈ యోక్ లో మనకి ఏమేమి ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే, మనకి గుడ్డు పచ్చసొనలో మనకి విటమిన్ డి అనేది మన బాడీలో న్యాచురల్ గా సింథసిస్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. దాంతో పాటు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే మనకి ఫెర్టిలిటీకి కూడా యూజ్ అవుతుంది ఈ ఎగ్ అనేది. దాంతో పాటు మనకి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం ఇటువంటి మైక్రో న్యూట్రియంట్స్ కూడా మనకి ఇందులో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ డే ఒక ఎగ్ తీసుకోవడంలో తప్పేమీ లేదండి. ఎగ్ కూడా హోల్ ఎగ్ తీసుకోండి, పర్వాలేదు. ఎవరైతే డయాబెటిక్ గా ఉన్నారో లేదా ఎక్సెసివ్ ఒబైస్ లో ఉన్నారో, అంటే BMI 30-35 ఉన్నారో, అంటే ఉండాల్సిన వెయిట్ కంటే చాలా ఎక్కువగా ఉన్నారు, డైట్ కంట్రోల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్ యోక్ ని ప్రతిరోజు తీసుకోకుండా వీక్ లో 2 నుంచి 3 సార్లు ఎగ్ యోక్ తీసుకోండి. ప్రతిరోజు ఎగ్ వైట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ కూడా మనకి పుష్కలంగా లభిస్తాయి కాబట్టి. సో ఈ ఎగ్ అనేది పిల్లలకి అందించడం మూలాన, చిన్న పిల్లలకి రోజు ఇవ్వడం మూలాన వాళ్ళు హెల్దీగా గ్రో అవుతారు, వాళ్ళ హైట్ ఎదుగుతారు, వెయిట్ ఎదుగుతారు, అలాగే వాళ్ళ మజిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, పళ్ళు రావడానికి, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి, ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి ఎగ్ తీసుకోవడం మూలాన. చిన్న పిల్లలకి ప్రతిరోజు ఎగ్ అనేది డైట్ లో ఇంక్లూడ్ చేయండి. దాంట్లోనూ మనకి బయట ఫార్మ్స్ లో దొరికే కోడిగుడ్ల కంటే కూడా న్యాచురల్ గా నాటుకోడి గుడ్లు దొరికితే అవి ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.